బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత నెలకొంది. ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా కర్నూలు, నంద్యాలలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద 2 వీలర్స్, 3 వీలర్స్, కార్లు, లారీలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరాయి. పెట్రోల్ డీజిల్ కు కొరత ఏర్పడిందనే సమాచారంతో వాహనదారులు ఫిల్లింగ్ స్టేషన్స్ కు క్యూ కడుతున్నారు. కొరతను దృష్టిలో ఉంచుకొని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్ డీజిల్ను పరిమిత స్థాయిలోనే వాహనదారులకు అందిస్తున్నారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద నో స్టాక్ బోర్డు అనేది పెట్టారు. దీంతో వాహనదారులందరూ వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకు నో స్టాక్ బోర్డు పెట్టారు అనే విషయంపై ఇంకా వాళ్ళు త్వరలో కాసేపట్లో లోడింగ్ జరగాల్సి ఉంది. అలాంటి కొరత కాదని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాహనదారులు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్రోల్ కోసం వస్తే వాళ్ళు వెనుదిరగాల్సిన పరిస్థితి. వేరే పెట్రోల్ బంక్ దగ్గర వస్తుందో రాదో బండి అన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాహనదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ పెట్రోల్ లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ పెట్రోల్ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు నెలకొన్నాయి? మేము లోకలే తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు ఈ బంకులో ఆయిల్ కొట్టించుకుంటాం. అక్కడ అయిపోయింది. ఏది ఇక్కడ మున్సిపల్ ఏంటంటే మనకి ఈ పడవలు ఇటు వచ్చాం. వచ్చేటప్పటికి ఆయిల్ అయిపోయింది. ఎలా ఉన్నది లాక్కు వచ్చాం బండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయిల్ లేదు. నిన్న నుంచి లేదంటున్నారు. ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఏ మెసేజ్ ఇవ్వాలా ఏం ఇవ్వాలా వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయిల్ లేకపోతే వాళ్ళంటి వాళ్ళకి ఇప్పటికీ 20 బళ్ళు పెట్రోల్ అయిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి బంకు కాదు. అక్కడ వచ్చేటప్పుడు చూశాను, ఏది మాచారం డౌన్ దగ్గర క్యూ ఉంది. అక్కడ ఉందిలే ఇక్కడ కొట్టించుకుందామని వచ్చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఆయిలే లేదు. చూడండి, మళ్ళీ మాలాంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేస్తే ఎలా? ఇప్పుడు నా బండి అక్కడ ఉంది, అయిపోయింది. ఇప్పుడు నేను తోసుకెళ్ళాను, ఎండకు బయటికి వెళ్ళాను. ఈ లోనకు రాకుండా కూడా వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు ఇబ్బందో చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? స్టాక్ ఎంతసేపట్లో చెప్తారు. వాళ్ళు ఓనర్ ఏం చెప్పింది అదే చెబుతారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు వర్కర్లే కదా, వాళ్ళు జీతాలు చేసిన వాళ్ళు. వాళ్ళకి చెప్తే మనకేముంది. సో చూసారు కదా, ఇక్కడ మాత్రమే కాదు కొన్ని చోట్ల పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డు అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ స్టాఫ్ అడిగిన దాని ప్రకారం ఇది కొరత వల్ల కాదు, క్రెడిట్ కట్టాల్సి ఉంది, క్యాష్ ఇచ్చి పెట్రోల్ తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. సో కాసేపట్లో లోడ్ అనేది ఫిల్ చేపిస్తామని చెప్తున్నారు. ఇక్కడైతే చాలా మంది స్టాఫ్ కూడా వచ్చిన వాహనదారులకి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రతి ఒక్కరు వాహనదారులు వెనుదిరగాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్రోల్ లేకపోవడంతో మళ్ళీ ఎక్కడి దాకా వెళ్ళాలా అన్న ఆందోళన, ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళాలి అనే భయంతో కూడా వాళ్ళు ఉన్నారు. లోపలికి కూడా రాకుండా ఈ చుట్టుపక్కల అంతా బ్యారిగేడ్స్ లో పెట్టడం కూడా జరిగింది. సో ఇక్కడ మనతో ఈ పెట్రోల్ బంక్ కి సంబంధించి స్టాఫ్ సిబ్బంది ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ పెట్రోల్ ఎందుకు కొరత ఏర్పడింది? నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెట్టారు? మాకు లోడ్ రాలేదండి. దానివల్ల నిన్న ఈవినింగ్ అయిపోయింది స్టాకు. దానివల్ల రాలేదు. ఇవాళ ఈవినింగ్ వస్తుంది అంటున్నారు. రాగానే మళ్ళీ మామూలుగానే రన్నింగ్ చేస్తాం. ఇది పెట్రోల్ కొరత వల్ల లేకపోతే స్టాక్ అవ్వడం వల్ల? అంటే స్టాక్ అంటే క్రెడిట్ బిల్స్ ఉంటాయి. అటన్నిటి వల్ల బంకులు అన్నింటిలో అటు ఆపేశారు. మాకు మామూలుగా కోటా ద్వారా ఇస్తున్నారు. అది ఇవాళ వస్తుంది. ఫ్యూల్ డే బై డే ఇస్తున్నారు. ఇవాళ వస్తుంది. మరి ఎన్ని బంకుల్లో ఇట్లాగా నో స్టాక్ పెట్టుంటారు? చుట్టుపక్కల బంకుల్లో దాదాపుగా అయిపోయిందండి. అన్ని ఒకేసారి అయిపోవడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. అంతే. చూసారు కదా, ఇక్కడ లోడ్ కాసేపట్లో ఫిల్ అవ్వాల్సింది. చుట్టుపక్కల ఏరియాస్ లో కూడా ఇలా పెట్రోల్ కొరత వల్ల నో స్టాక్ బోర్డ్స్ అనేది పెట్టారు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండలో ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ లేదు అని వేరే చోటుకి వెళ్ళినా అక్కడ కూడా నో స్టాక్ బోర్డు పెట్టడంతో వాహనదారులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో త్వరగా ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలని, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్ తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.